ఎస్వీ న్యూస్ కు స్వాగతం. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పులపాలు చేసినారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. 6,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని మనకి ఇచ్చిపోయింది. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో 16,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 16 కోట్ల ఆదాయంతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి విద్యా వ్యవస్థను ఏమైనా బాగు చేసినట్టే బాగు చేయలేదు, వైద్య వ్యవస్థను ఏమైనా బాగు చేసినట్టే బాగు చేయలేదు. పోనీ నల్గొండ జిల్లా లాంటి జిల్లాలో టిండి గాని, శివనగూడెం గాని, బ్రాహ్మణ విలంలో గాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి గాని, ఐటి పాముల లిఫ్ట్ లాంటి లిఫ్ట్లు గాని ఏమైనా పూర్తి చేసినట్టే పూర్తి చేయలేదు. ఈ అప్పుల కుప్పగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సరిచేసి సక్రమంగా చేసేటువంటి ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బుధస్కంధాల పైన ఎత్తుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇట్లా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పై నుంచి కింది వరకు అందరూ పొద్దున్న లేస్తే తిట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. తిట్టే కార్యక్రమం తప్ప ముఖ్యమంత్రిని తిట్టా, మంత్రులను తిట్టా, ఎమ్మెల్యేలను తిట్టా, ఎంపీలను తిట్టా, ఇది తప్ప ఇంకొక ప్రయోగం. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ ఒకటే చెప్తారు, ఎవరు ఏమన్నా పట్టించుకోకండి, మీరు ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు ఏం అందిస్తారు, ప్రజలకు ఏం సర్వీస్ ఇస్తారు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తారా లేదా, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారా లేదా, అవి వస్తున్నాయా లేవా, ఈరోజు హాస్పిటల్ నిర్మాణం అయితే పని అవుతుందా లేదా, ఇందిరమ్మ ఇల్లు అందుతున్నాయా లేవా, ఆ 3,500 కంప్లీట్ కాగానే ఇంకొక 3,500 ఇస్తా, అవి తీసుకుపోయి ఇవ్వండి. రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డు అందరికి వచ్చినాయా లేవా చూడండి, రాకుంటే మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు చాలా మందికి ముసలి వాళ్లకు, వికలాంగులకు కొంతమంది పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. 2.5 లక్షలు ఈ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు ఇస్తున్నా, వారికి పెన్షన్లు అందించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, నన్ను ఎట్లా తిట్టాలి, ముఖ్యమంత్రిని ఎట్లా తిట్టాలి, ఇంకోరిని ఎట్లా తిట్టాలి అనేటువంటి వాళ్ళ వృత్తే తిట్టడం, వాళ్ళు తిట్టడమే ఒక వృత్తిగా పెట్టుకో. ఇక మనం కూడా ఎవరు వరి మన పరిమాణం చేసుకుంటూ పోదామని చెప్పేసి ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జనరల్ గా ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో ఉండే కుక్కలు ఏం చేస్తాయి, పిచ్చి కుక్కలు అయితే పదవులు పోయిన తర్వాత వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి పిచ్చిలేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ అందరూ కూడా మేము చెప్పేటువంటి విజ్ఞప్తి, మీ గ్రామాలలో కానీ మీ వాడలలో కానీ ఎవరైనా అనారోగ్య పాలయ్యి ఉంటే మీకు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు దండం పెట్టి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ మనము ఇక్కడ మనకు ఇబ్బంది ఉందనుకో డైరెక్ట్ మీరు నిమ్స్ హాస్పిటల్ తీసుకోండి. లక్షలాది రూపాయల భారం మనకు తగ్గుద్ది. నిమ్స్ హాస్పిటల్ తీసుకపోతే అడ్వాన్స్ గా ఒక 3 లక్షలు 4 లక్షలు కట్టాలంటే నేను లెటర్ పెడితే ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. కానీ మనం ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయేసి హైదరాబాద్ లో లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇబ్బంది కావాలి.